చూస్తే జల సంరక్షణకు పల్లె పుష్కరిణి గ్రామాల్లో 660 చెరువుల అభివృద్ధికి ప్రణాళిక. కొత్త ఏడాదిలో ఉపాధి పనుల్లో వీటికే ప్రాధాన్యం. వచ్చే నెల నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జల సంరక్షణ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వబోతోంది. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంపొందించేందుకు పల్లె పుష్కరిణి పేరుతో చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మండలానికి 1 నుండి 2 చొప్పున మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 660 చెరువులకు పూర్వవైభవం తీసుకురానుంది. వీటిని ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే ఉద్యానవనాలుగా అభివృద్ధి చేయనుంది. జల సంరక్షణతో అత్యంత ప్రాధాన్యం గల చెరువుల నిర్వహణపై పంచాయతీల నిర్లక్ష్యం కారణంగా అనేక చోట్ల వాటి రూపురేఖలు మారిపోయాయి. పూడికలు తొలగించనందున ముళ్ల పొదలు అల్లుకున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం ఇలాంటి చెరువులను గుర్తించి ఉపాధి పథకాలు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించి విడుదల చేసింది. చెరువులను ఈ నెల 31లోగా అధికారులు ఎంపిక చేసి ఏప్రిల్ 7న గ్రామ సభల్లో ఆమోదం తీసుకోవాలి. జూన్ 30లోగా 660 చెరువుల అభివృద్ధి పనులు పూర్తి చేయాలి. వర్షాకాలంలో చెరువుల్లో చేరి నీటిని సంరక్షించాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఉపాధి హామీ పథకంలోని మెటీరియల్ నిధులతో చెరువులు అభివృద్ధి చేయనున్నారు. పూడికల తొలగింపు వంటి పనులను కూలీలను వినియోగించుకోబోతున్నారు. ఒక్కో చెరువు అభివృద్ధికి 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసి అలా మంచి ఆలోచన. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేయడం, ఇప్పటిదాకా ఉపాధి హామీ అనేది దుర్వినియోగం అవుతున్నటువంటి సందర్భంలో చాలా మంచి ఆలోచన చేశారు. ఇకపోతే